టీటీడీ మాజీ చైర్మన్ కర్ణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదైంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అని నోటీసులు ఇచ్చినప్పటికీ ఉల్లంఘించారు అన్న కారణంతో భూమనపై కేసు నమోదైంది. మొత్తం 5 సెక్షన్ల కింద కర్ణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని కేసు నమోదైంది. టీటీడీ మాజీ చైర్మన్ కర్ణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదైంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసులు ఇచ్చినప్పటికీ ఉల్లంఘించారన్న కారణంతో భూమనపై కేసు నమోదైంది. మొత్తం 5 సెక్షన్ల కింద కర్ణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని కేసు నమోదైంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, శ్రీవారి లడ్డూలో తన కల్తీ విషయంలో తన ప్రమేయం లేదని చెప్పి తాను ఏ విచారణకైనా సిద్ధమని చెప్పి కూడా నిన్న కర్ణాకర్ రెడ్డి తిరుమలకు చేరుకొని పుష్కరంలో స్నానం ఆచరించి ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్నటువంటి అఖిలాండం వద్దకు చేరుకుని ప్రమాణం చేసే క్రమంలో కర్ణాకర్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారు. అయితే కర్ణాకర్ రెడ్డి తిరుమలకు చేరుకున్నటువంటి సమయంలోనే పోలీసులు ఆయనకి నోటీసులు కూడా జారీ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన దగ్గర సంతకం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిలాండం వద్ద ఆయన ప్రమాణం చేసేటటువంటి సమయంలో రాజకీయ ప్రసంగం చేయడంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఈ ప్రసంగాన్ని ఆపాలని చెప్పినప్పుడు కూడా ఆయన వినకుండా రాజకీయ ప్రసంగం చేయడంతో ఆయన్ని అక్కడి నుంచి అడ్డుకొని పోలీసులు ఆయన వాహనంలోనే తిరుపతికి తరలించినటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు మనోభావాలు దెబ్బతినడంతో పాటు రాజకీయ ప్రసంగాలు చేయడం, అలాగే సమూహంగా అక్కడ చేరుకొని భక్తులకు కూడా ఇబ్బంది కలిగించారన్న కారణంతో కర్ణాకర్ రెడ్డిపై 5 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ కూడా ప్రస్తుతానికి ఏ సెక్షన్ల కింద పెట్టారని చెప్పి దానిపైన కూడా పోలీసులు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. దీనిపై తదుపరి చర్యలు కూడా ఈ రోజు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కర్ణాకర్ రెడ్డితో పాటు ఆయనతో వచ్చిన పలువురు పైన కూడా కేసు పెట్టినట్టు కూడా పోలీసులు పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారా, ఆయన్ని విచారిస్తారా అన్న దానిపైన కూడా సందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితుంది.